రేపు పొద్దున జరగబోయే సిద్ధం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకోవాలని చెప్పుకోవచ్చు. దెందులూరు నియోజకవర్గం సంబంధించి అలాగే ఏలూరు ఎంపీకి నూతన అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో కారుమూరి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఏదైతే కార్యక్రమాలు అయితే ఉన్నాయో సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లయితే నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. సార్ ఈ రోజు రేపు చూసుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2:30 గంటలకల్లా ప్రసంగించబోతున్నారు. రేపు 3 జిల్లాలకు సంబంధించి కూడా 50 మంది ఎమ్మెల్యేలకి ఎంపీలు కూడా ఏ విధంగా కేటర్ని తీసుకెళ్లి ముందు దిశానిర్దేశం చేస్తారు? ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ గారు ఏమేమైతే చేశారో చెప్పింది అన్ని చేసుకుంటా వచ్చారు. ముఖ్యంగా క్యాడర్‌లో కూడా అందరికీ చెప్పినవన్నీ జరిగినాయి. కానీ ఏదైతే మనం 2019లో కష్టపడ్డారో క్యాడర్ వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు టైం స్పెండ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ఇక డ్వాక్రా మహిళలు గానీ ఎవరు రావట్లేదు. ఓన్లీ మన పార్టీ క్యాడర్ మాత్రమే వస్తది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాత్రమే రావడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వబోతుంది. అంటే మరోపక్క చూసుకుంటే భీముల్లో ఒక మహాసముద్రం లాంటిది జనసముద్రం కూడా కనబడింది. అదే విధంగా ఏలూరు నియోజకవర్గంలో ఏలూరులో కూడా కనబడే అవకాశం ఉన్నాయంటారా? భీమిలీ కంటే ఇంకా ఎక్కువగా జనం రాబోతున్నారు. తప్పకుండా ఇది చూస్తే 110 ఎకరాలు ఇక్కడ. ఈ 110 ఎకరాల్లో మొత్తం హెలీప్యాడ్‌గా అన్ని రెడీ అయినాయి. మొత్తం అందరూ ఇంకా ఎక్కువ జనం వస్తారని తప్పకుండా వస్తారు. అంటే మరోపక్క చూసుకుంటే నూతన ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన కాడి నుంచి కూడా టీడీపీ వర్గాలన్నీ కూడా మీ మీద దుష్ప్రయోగాలు చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి, ఎటువంటి అనుభవం లేదు, ఆయన ఈ రోజు క్యాడర్ ఏ విధంగా నిలబెట్టగలుగుతారు అని చెప్పేసి మీ మీద దుష్ప్రచారం ఏమంటారు? దాని గురించి కౌంటర్ ఏమిస్తారు? నేను నా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కాకపోతే బ్యాక్ ఎండ్‌లో ఉండేవాడిని. ఫ్రంట్ ఎండ్ చేంజ్ ఏంటంటే జస్ట్ ఫ్రంట్ ఎండ్ రావడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దీన్ని నేను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తాను. రేపు వాళ్ళే చూస్తారు రాజకీయ అనుభవం ఎలా ఉందో, రేపు వాళ్ళే తెలుసుకుంటారు ఎలక్షన్స్ తర్వాత. అంటే మరోపక్క చూసుకుంటే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ జనసేన కూటమితో ఒక ఆయన పెట్టారు. టీడీపీ సంబంధించి కూడా కేటర్ని పెట్టారు. అయితే ఏంటంటే టీడీపీ సంబంధించి కూడా ఖచ్చితంగా ఓడించే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఈ సిద్ధం కార్యక్రమం కూడా సక్సెస్ చేయడం అని చెప్పేసి ఇక్కడ దెందులూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, దెందులూరు ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న టీడీపీ వర్గాలన్నీ కూడా విస్ప్రయోగాలు చేస్తారు. ఏమంటారు దాని గురించి? ఇక్కడ దెందులూరు ఎక్స్ఎమ్మెల్యే ఏదో ట్రై చేస్తారు. ఎక్కడైతే వారికి వాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో బతుకుతున్నారు, అందుకే ఇక్కడ అడ్డంకులు సృష్టించడానికి ట్రై చేస్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, బ్యాక్ ఎండ్లో కలిసిన, ముసుగేసుకుని వచ్చిన రకరకాల పార్టీలు, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలవడం జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సునామీని ఆపలేరు. ఈసారి టార్గెట్ 175, తప్పకుండా ఆ టార్గెట్ రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. ఏ సిద్ధం కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు కాబట్టి చింతలపూడి నియోజకవర్గంలో కదిలిరా అని చెప్పేసి టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నారు. ఏ విధంగా మరి అంటే మీకు అంటే పోటీగా పెట్టబోతున్నారు ఇదంతా? చింతలపూడిలో పెట్టే మీటింగ్ 10 ఎకరాలు కూడా లేదు. మీ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ 110 ఎకరాలు. రేపు పొద్దున్న వాళ్ళ బలం ఎంతో, మా బలం ఎంతో మీకే అర్థమవుతుంది దాన్ని బట్టి చూస్తుంటే. చెప్పండి సార్, అంటే ఏలూరు నియోజకవర్గం సంబంధించి, ఇప్పుడు ఏలూరు జిల్లా సంబంధించి ఈ సిద్ధం కార్యక్రమానికి నియోజక ప్రజలందరికీ ఏ విధంగా మీరు ముఖ్య ఉద్దేశం ఇవ్వబోతున్నారు? ఒకటి గతంలో రాజకీయ నాయకులు రాజశేఖర రెడ్డి గారు చెప్పింది చేసేవారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు తప్ప మిగతా అందరూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. గతంలో ప్రభుత్వం చూస్తే 600 పైగా హామీలు ఇచ్చి కనీసం పట్టుమని 2-3 కూడా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా లేవు. మేము ఇది చేసాము అని చెప్పుకోవడానికి కూడా లేవు ఇతర పార్టీలకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంది కూడా చేసి 99% మన ఏదైతే మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయగలిగారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే నినాదము, జగన్మోహన్ రెడ్డి ఏ నాయకుడు ధైర్యం ఉండదు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమని డైరెక్ట్గా అడుగుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్, మా పార్టీలో మా నాయకులు, మా కార్యకర్తలు, మా పార్టీ అభిమానులు కాన్ఫిడెన్స్ ఏంటో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఒకవేళ కనుక ఏలూరు సంబంధించి సిద్ధం కార్యక్రమం కనుక సక్సెస్ అవుతే కనుక ప్రతిపక్షాల గుండెలు రైలు పరిగెడుతుందని చెప్పుకోవచ్చా? సక్సెస్ అవుతుంది అని కాదు, సక్సెస్ అయినట్టే. ఇక్కడ భారీ ఏర్పాట్లు చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడే ఇలా ఉంది, రేపు 24 గంటల టైం ఉన్నా కూడా ఇక్కడికి ఆల్రెడీ క్రౌడ్ ఎలా ఉందో చూడండి. దీంతో ఆల్రెడీ భీమిలి సభతో వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈసారి ఏలూరు సభతో వాళ్ళు ఇంకా పెట్టి బీడ సర్దుకుని వెళ్ళిపోతారు.